దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు అద్వితీయ శుభనామమున మీకు వందనాలు, శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు అనుగ్రహించిన ఈ మహాకృపను బట్టి దేవునికి వందనాలు తెలియచేస్తూ, ఈ దినము కొద్ది సమయము దేవుని వాక్యము మీతో పంచుకోవాలని ఆశిస్తూ మీ ముందుకు వచ్చిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసి వాక్యం చదువుకొని కొద్దిసేపు మనం ధ్యానం చేద్దాం. మా దేవా, మా ప్రభువా, పరలోకమందున్న మా తండ్రి, మా నామానికి వందనాలు ప్రభువా. దేవా, కొద్ది సమయం నీ వాక్యం ధ్యానం చేయుచుండగా దేవా, మమ్మలను నీ వైపుకు ఆకర్షించుకోండి. మా హృదయ ధ్యానము, మా నోటి మాటలు ప్రభువా నీ దృష్టికి అంగీకారముగా ఉండి ప్రభువా, అనేకుల హృదయములు నాయన సర్వ సత్యంలోనికి నడిపింపబడినట్లు పరిశుద్ధాత్మ దేవ మీరు సహాయం చేయండి నాయన. మీరే ప్రభువా మీ వాక్కులను మాకు అందించమని, ఈ వాక్యం ద్వారా ప్రభువా మేము సత్యంలో స్థిరపరచబడటానికి సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 23, 24 వచనాలు చదువుకుందాం. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుడి వాక్యము మన కొరకు ఆశీర్వదించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘమును ఉద్దేశించి చెబుతున్న మాటలను మనం ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో నుండి చదువుకున్నాం. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. అపోస్తలులు ఎవరిని గురించి ప్రకటించారంటే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించారు. ఆ సిలువను గూర్చిన వార్త వారు ప్రకటించారు. దానికి ముందు వచనాల్లో మనం చదివితే, క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకున్నట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపాను. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. పౌలు గారు అంటున్నాడు, సువార్తను ప్రకటించడానికే నేను పంపబడ్డాను అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి సువార్తను ప్రకటిస్తూ ఉన్న అనేకులు గ్రహించవలసిన ముఖ్యమైన విషయము, అపోస్తలుల వలె అపోస్తుడు అయిన పౌలు చెప్పినట్టు సిలువను కూర్చిన వార్త మనం ప్రకటించవలసిన వారముగా ఉన్నాం. క్రీస్తు యేసు యొక్క సిలువ మరణ పునరుత్థానములను గురించి, క్రీస్తు యేసు ప్రకటించిన సువార్తను మనం కూడా ముందుకు కొనసాగింప చేయవలసిన వారముగా, ముందుకు మోసుకొని పోవలసిన వారముగా ఉన్నాం. మన వాక్య ప్రచురణకు, మన సువార్త ప్రకటనకు ఆధారము దేవుని వాక్యం. దేవుని వాక్యమును మనం ఆధారం చేసుకుని మన సువార్తను ప్రకటించాలి. యేసయ్య ఏమని చెప్పారంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. సువార్త అనగా యేసుక్రీస్తు చెప్పిన మాటలు, యేసుక్రీస్తు వారి జీవితమును గూర్చిన మాటలు, యేసుక్రీస్తు వారి సిలువ మరణమును గూర్చిన మాటలు, రక్షణార్థమైన సందేశము, రక్షణను గూర్చినటువంటి వర్తమానము మనం ప్రకటించవలసిన వారముగా ఉన్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి మొదటి శతాబ్దము నుండి ఈనాటి వరకు, అపోస్తలుల కాలం నుండి కూడా ఈనాటి వరకు సువార్త ప్రకటింపబడుతూ ఉంది. సువార్త ప్రకటిస్తూ వస్తున్నాం. అనేక మంది దైవజనులు, అభిషక్తులు సువార్తను ప్రకటిస్తూ ఆ సిలువను ముందుకు మోసుకుంటూ వెళ్తూ ఉన్నారు. మనం ధన్యులం. ఈ సువార్త ప్రకటనలో ఈ ప్రసార మాధ్యమమైన ఈ రేడియో, టీవీ కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకుందని మనకు తెలుసు. సువార్త ప్రకటించడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప కృప
గొప్ప అవకాశము ఈ ప్రసార మాధ్యమాలు. రేడియో ద్వారా సువార్త ప్రకటింపబడిన విషయం మనకు తెలుసు. తెలుగు రాష్ట్రాల్లో, తెలుగు భాషలో అనేక మంది దైవజనుల చేత రేడియోలో సువార్త ప్రకటించబడింది. సువార్తవాణి ద్వారా, విశ్వవాణి ద్వారా సువార్త ప్రకటిస్తూ వచ్చారు. అనేక మంచి కార్యక్రమాలు, అనేక మంచి వాక్యాలు ఆ సువార్త ద్వారా వినిపిస్తూ దైవజనులు అనేక మందిని రక్షణార్థమైనటువంటి స్థితిలోనికి మారుస్తూ వచ్చారు. సిలువను గూర్చిన వార్త ప్రకటిస్తూ వచ్చారు. మొదటిగా రేడియోలో మనం వాక్యాలు వింటూ వచ్చాం. 3-4 దశాబ్దాల క్రితం, ఒక 5 దశాబ్దాల క్రితం నుండి కూడా ఈ రేడియోలో వాక్యాలు ప్రసారం అవటము బాగా ప్రాచుర్యంలోనికి వచ్చినాయి. రేడియో ద్వారా సువార్త విరివిగా ప్రకటింపబడుతూ వచ్చింది. సువార్తవాణి ద్వారా, విశ్వవాణి ద్వారా గనులైన దైవజనులు సువార్తను ప్రకటించి వచ్చారు. మనం గమనిస్తే రేడియో ద్వారా క్రీస్తు సంఘముల నుండి జోషువా గోటం గారు సువార్తను ప్రకటించిన విషయాలు మనకు జ్ఞాపకం వస్తాయి. అలాగే సువార్తవాణి, విశ్వవాణిల నుండి ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు దైవజనులు, అలాగే దైవజనులు జోషన్న గారు, ఇంకా ఎంతోమంది దైవజనులు సువార్తను ప్రకటిస్తూ వచ్చారు. వారి సువార్త కోసము ప్రజలు ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడు రేడియో ఆన్ చేద్దామా, ఎప్పుడు సువార్త విందాం. వారి సందేశము ప్రజలను దేవుని వైపుకు ఆకర్షిస్తుంది. వారి మాటలు, వారి సందేశాలు రక్షణార్థమైన సందేశాలుగా, పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి సందేశాలుగా ఉండేవి. ఆర్ఆర్కే మూర్తి గారు దైవజనులు, జోషన్న గారు మీరు మాట్లాడుతూ ఉంటే ప్రజలు దేవుని వాక్యం కోసము ఆశపడుతూ ఉండేవాడు. దేవుని వాక్యం ఎడల శ్రద్ధ కలిగి వింటూ ఉండేవాడు. వారు కూడా సత్య సువార్తను ప్రకటిస్తుండే. వారు చేసే బోధలో లోకాన్ని తీసుకొచ్చి ముడిపెట్టేవారు కాదు. దేవుని వాక్యాన్ని, వాక్యము వెంబడి వాక్యము, వచనము వెంబడి వచనము వివరించుకుంటూ ఆ వాక్యములో, ఆ వచనంలో ఉన్న పరమార్థాన్ని ఎంతో చక్కగా వివరిస్తూ ప్రజలను ఆకట్టుకొని ప్రభువు కొరకు వారిని సిద్ధపరిచినటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం. తరువాత కాలంలో ఆచార్య మాసిరామణి గారు దైవజనులు, గొప్ప దైవజనులు. మరి వారి రేడియోలో, టీవీల్లో ప్రసంగించారు లేదో నాకైతే తెలియదు, కానీ వారి కుమారుడు మరి దైవజనులు జోసెఫ్ కిషోర్ గారు, అలానే టిడి ప్రసన్న కుమార్ గారు, మరి జడ్సన్ అబ్రహాం గారు, అనేక మంది మొదటి ఈ దశాబ్దాల్లో ప్రకటిస్తూ వచ్చారు. ఆ తర్వాత ఎంతో మంది దైవజనులు, వందల కొద్ది, వేల కొద్ది దైవజనులు ఈ దినాల్లో ఈ మాధ్యమాన్ని, ఈ ప్రసార సాధనాన్ని, ఈ టీవీని ఉపయోగించుకొని, ఆన్లైన్ పరిచర్యను ఉపయోగించుకొని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. కానీ ఆనాడు ప్రకటింపబడిన సువార్తను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని ఈనాడు ప్రకటింపబడుతున్న సువార్తను మనము ఆలోచన చేస్తే ఎంతో వ్యత్యాసం మనకు కనపడుతుంది, ఎంతో డిఫరెన్స్ మనకు కనపడుతుంది. దేవుని వాక్యము విరివిగా ప్రకటింపబడుతున్న ఈ రోజుల్లో అనేక అపశృతులు చోటు చేసుకుంటున్నాయని మనం గమనించుకోగలుగుతున్నాం. సువార్త ప్రకటన అది దేవుని యొక్క సంకల్పం, అది దేవుని కొరకు మనం చేస్తున్న గొప్ప కార్యం. దాన్ని ప్రతి ఒక్కరూ ఎంతో బాధ్యతతో,
ఎంతో భయంతో, ఎంతో భక్తితో, ఎంతో పరిశుద్ధతతో చేయవలసినటువంటి ఒక గొప్ప కార్యం. అది దేవుని యొక్క ఆజ్ఞ. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. దేవుడు శిష్యులకు, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞ, దాన్ని వారు నెరవేరుస్తూ వచ్చారు. భారముతో నెరవేరుస్తూ వచ్చారు, భక్తితో నెరవేరుస్తూ వచ్చారు. హతసాక్షులయ్యారు. దేవుని కొరకే వారు జీవించారు, దేవుని కొరకే వారు ప్రకటించారు, దేవుని కొరకే వారు మరణించారు. అలాంటి భక్తాగ్రేసరులు ఎంతో మంది క్రైస్తవ్యానికి గొప్ప మేలు చేశారు. క్రైస్తవ్యాన్ని ఒక ఆదర్శప్రాయమైనటువంటి, ఆరాధించదగినటువంటి ఒక గొప్ప మతముగా, ఒక గొప్ప దేవుని యొక్క సంకల్పముగా ముందుకు తీసుకువెళ్ళారు. కానీ ఈ రోజుల్లో, ప్రస్తుత పరిస్థితుల్లో, ఈ వాక్యము విరివిగా ప్రకటింపబడుతున్న ఈ దినాల్లో ఇటువంటి సువార్తను మనము వింటున్నాం. ఇటువంటి సువార్త మనకు అందుబాటులోకి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, గమనించండి. అనేక వర్తమానాలు మనం వింటున్నాం. ఈ ఆన్లైన్ పరిచర్యలో అనేక మంది సువార్థికులు బయలుదేరారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు, అంత్యకాలంలో అబద్ధ బోధకులు వస్తారని చెప్పారు. అబద్ధ బోధకులు అనేవారు అపోస్తలుల కాలం నుండి కూడా ఉన్నారు. అపోస్తలుడైన పౌలు అబద్ధ బోధకులను గురించి హెచ్చరించారు. అబద్ధ బోధకులను గురించి జాగ్రత్త పడుడని ఆదిమ సంఘములోనే హెచ్చరింపబడింది. అపోస్తలులు అబద్ధ బోధకులను గురించి హెచ్చరించారు. కానీ ఈనాడు ఆ అబద్ధ బోధకుల సంఖ్య పెచ్చు పెరిగిపోతుంది, విస్తారమైపోతుంది. ఈనాడు మనం వింటున్న వాక్యాలు టీవీలో కానీ, మరి మన సెల్ ఫోన్లో కానీ, అవి మనల్ని దిగజార్చేవిగా ఉంటున్నాయి. మన ఆత్మీయ జీవితానికి అవి నష్టము కలిగించేవిగా ఉన్నాయి. మన ఆత్మీయ జీవితానికి పతనం కలిగించేవిగా ఉన్నాయి. ఎంతో మంది బోధిస్తూ ఉన్నారు. వాటిని మనం గమనించుకోవాలి. నేను ఎవరిని విమర్శించి, ఎవరిని దృష్టిలో పెట్టుకుని నేను ఈ వాక్యం చెప్పట్లేదు, కానీ నా హృదయంలో ఉన్న వేదన చాలా భయంకరమైన దుస్థితిలోకి మనం వెళ్ళిపోతున్నాం. ఏం చెప్తున్నారో అర్థం కావటం లేదు, ఏం బోధిస్తున్నారో అర్థం కావట్లేదు, ప్రజలను ఎటువైపుకు తీసుకువెళ్తున్నారో అర్థం కావట్లేదు. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నారా, వారి సొంత ఎజెండాను ముందు పెట్టుకుని ముందుకు వెళ్తున్నారా, వారి స్వలాభం కోరి ప్రకటిస్తున్నారా, వారి సొంత సంస్థలను అభివృద్ధి చేసుకోవటానికి సువార్తను ప్రకటిస్తున్నారా, వారి సొంత ఉద్దేశాలను, వారి సొంత లాభాలను, వారి సొంత గమ్యాలను చేరుకోవటానికి ఈరోజు సువార్త ప్రకటించబడుతుందని మనందరికీ తెలుసు. అటువంటి వారి విషయమై మనం జాగ్రత్తగా ఉండాలి. మన భక్తిని మనం కాపాడుకోవాలి, మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. మన పరిశుద్ధ గ్రంథము ప్రామాణిక గ్రంథం. మిమ్మల్ని బట్టియే కదా అన్యజనుల మధ్య నా నామము దూషించబడుతుంది. ఈరోజు క్రైస్తవ్యము అభాసుపాలవుతుంది. ఈరోజు క్రైస్తవ్యము అపహసింపబడుతూ ఉంది. ఈరోజు క్రైస్తవ్యాన్ని అనేక మంది విమర్శిస్తున్నారు. దానికి కారణం విశ్వాసులు కాదు, విశ్వాసులను నడిపించవలసిన దైవజనులు, బోధిస్తున్న దైవజనులు, సువార్త ప్రకటిస్తున్న వారు అబద్ధ సువార్త ప్రకటిస్తున్నారు. వారు సిలువ వేయబడిన
క్రీస్తును ప్రకటించట్లేదు. వాక్యానికి విరుద్ధముగా వాక్యాన్ని వారి వైపు మరల్చుకొని ఆ లేఖనములను వారికి అనుగుణముగా మార్చుకొని సువార్తను ప్రకటిస్తున్నారు. ఆర్ఆర్కే మూర్తి గారు, దైవజనులు జోషన్న గారు వాక్యం చెప్పారంటే ప్రజలు వారిలో ఉన్న భక్తిని చూసేవారు, వారిలో ఉన్న పరిశుద్ధతను చూసేవారు. ఈరోజు దైవజనుల్లో నువ్వు పరిశుద్ధతను చూడగలిగితే నువ్వు ధన్యుడివే. నేను ధన్యుడిని. దైవజనులు స్వలాభముతో వారి సొంత కోరికలు నెరవేర్చుకోవటానికి సువార్తను ప్రకటిస్తున్నారు. మరి ఇటీవల 2-3 నెలల సమయంలో మనం గమనిస్తే సువార్త చాలా దీనస్థితిలోకి వెళ్ళిపోయింది. సువార్థికులమని చెప్పుకుంటూ దేవుని నామానికి అపహసిస్తూ అపహాసం చేసే విధముగా అబద్ధ బోధకులు బయలుదేరారు. వారు చేసేది సువార్త కాదు, సాతాను సేవ చేస్తున్నారు. సాతాను భక్తులుగా వారు చలామణి అవుతున్నారు. అమాయకులైన విశ్వాసులు వారి మాట వింటున్నారు, వారి మాటలే నిజం అనుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన క్రైస్తవ్యాన్ని మనం కాపాడుకుందాం. మన యేసయ్యకు ఘనత తెద్దాం. మన క్రైస్తవ్యము అపహసింపబడకుండా చూసుకుందాం. అలాంటి అబద్ధ బోధకులను మనం నిర్వీర్యం చేద్దాం. వారిని నిర్వీర్యం చేయాలి. అది మీ చేతిలో ఉంది. మనందరి బాధ్యత, మనందరి కర్తవ్యము. మనము సిలువ వేయబడిన క్రీస్తు వైపు చూడాలి. మన విశ్వాసమును కర్త అయిన యేసు వైపు చూచుచూ మనం ముందుకు పరిగెత్తాలి. అప్పుడే మనకు పరలోక రాజ్యం, అప్పుడే మనకు నిత్య జీవము కలుగుతుంది. కాబట్టి మేల్కొనండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ అబద్ధ బోధకుల బోధలు మీరు ఏమాత్రము పరిగణలోనికి తీసుకొనవద్దు. ఒకవేళ అది అబద్ధ బోధ అంటే మీరు దాని నిమిత్తమై ప్రార్థన చేయండి. అబద్ధ బోధకుల నిమిత్తం ప్రార్థన చేయండి. మన తెలుగు రాష్ట్రాలు ప్రభువు కొరకు సొంతం అవ్వాలి. మన తెలుగు రాష్ట్రాలు ప్రభువు కొరకు జీవించాలి. ఎంతో భారభరితమైన హృదయంతో మాట్లాడుతున్నాను. ప్రార్థన చేయండి. దేవుని రాకడ సమీపముగా ఉంది అనడానికి ఈ అబద్ధ బోధకుల యొక్క బోధలు మనం గమనించుకోవాలి. మన నీతిని మనం కాపాడుకుందాం. సాతాను యొక్క బంధకముల నుండి మనం విడిపించబడతాం. క్రీస్తు రాజ్యమును మనము ఈ భూలోకములో నిర్మిద్దాం. దేవుడు అట్టి కృప మనకు దయచేసి సిలువ వేయబడిన క్రీస్తును మన హృదయంలో ప్రతిష్ఠించుకొని ఆ పునరుద్ధానుడైన యేసు యొక్క శక్తిని పొందుకొని పరిశుద్ధాత్మ శక్తితో మనము నింపబడి దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకొని మన జీవితాలని ప్రభువుకు సమర్పించి నిజ క్రైస్తవులముగా జీవించుదుము గాక. అట్టి శక్తి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మా దేవా, మా ప్రభువా, నీకు వందనాలు నాయన. ఆది అపోస్తులు చేసిన సేవ నాయన, మా పితరులు చేసిన సేవ ప్రభువా నాయన ఎంతో ధన్యకరమైనది. కానీ ఈనాడు ప్రభువా అయా అనేక విషయాల్లో ప్రభువా నీ సువార్త నాయన అపహసింపబడుతుంది. అట్టి అబద్ధ బోధకుల ఎడల నీ విశ్వాసులు, నీ బిడ్డలు అప్రమత్తముగా ఉండి దేవా సత్యమును గ్రహించి ప్రభువా సర్వసత్యంలోనికి ప్రజలు నడిపింపబడుటకు నీ కృప దయచేయమని మమ్మల్ని నాయన నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.